అండి విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. విజయ్ గారు, ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమందిని విచారించారు, అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే సిటీ విషయంలో చాలా సీరియస్గా ఉంది, మరింత దూకుడుగా వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. సో నెక్స్ట్ అరెస్టేనా? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇది స్కామ్ కాదండి, ఇది పాపం. నేరం వేరు, పాపం వేరు. ఇది కేవలం డబ్బు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం అలవాటు ఒక వ్యసనంగా ఉండేటువంటి వారు కానీ, లేదు ఇంకొక విధంగా దానికి బానిసలైన వాళ్ళు కానీ, వాళ్ళ బలహీనతని ఆసరా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి చేసినటువంటి పాపం. ఇది రక్తపు కూడు. ఆ రక్తపు కూడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకిలిందంటే సాధారణ నాయకుడి దగ్గర నుంచి, అది బేస్ లెవెల్లో స్కామ్ ఎలా జరిగిందంటేనండి, వైన్ షాపులో ఉండేటువంటి కుర్ర వాళ్ళు ఏం చేస్తారంటే, వైన్ షాప్ కి బార్ షాప్ కి మధ్య డిఫరెన్స్ కాస్ట్ ప్రైస్ 70 రూపాయలు ఉంటుంది ఒక క్వార్టర్కి. నేను చెప్పేది ఆ 70 రూపాయలు. ఇక్కడికి డిస్టిలరీస్ నుంచి వైన్ షాప్ కి లిక్కర్ వస్తుంది. ఆ లిక్కర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా బార్ షాపులకు అమ్మేసుకుంటారు. అమ్మేసుకున్న తర్వాత అక్కడ స్టార్ట్ అయితే ఈ స్కామ్ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చినాక, రోడ్డు మీదకి రాకముందు, షాపులకు రాకముందు ఏం జరిగిందంటే, ఏ కంపెనీస్ ముందు మాత్రమే అమ్మాలి, ఎవరెవరు ఎక్కువ కమిషన్ ఇస్తారు, ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే, ఆ బ్రాండ్లు మాత్రమే అవైలబిలిటీ పెడతారు. ఎందుకంటే కాస్ట్లీ బ్రాండ్స్ వాళ్ళు ఈ కమిషన్స్ ఇవ్వరు. మెక్డోల్స్ లేదా ఇంకోటి వాళ్ళు ఇవ్వరు. కేవలం చీప్ బ్రాండ్స్, దాంట్లో ఏమాత్రం కూడా సరైనటువంటి ఇవి ప్రమాణాలు పాటించని లిక్కర్లకు మాత్రమే వాళ్ళు కమిషన్స్ ఇస్తారు. అట్లా కమిషన్స్ గా తీసుకునేటువంటి వాయి కాకుండా డిస్టిలరీస్ ని కూడా ఏకమొత్తంగా వీళ్ళే తీసేసుకున్నారు. అది బెదిరించేవో బేమాలో లేదా ఇంకొక విధంగానో డిస్టిలరీస్ మొత్తం కూడా వాళ్ళ పేరు మీదకి తీసుకొని ఈ విషాన్ని, ఈ పాపాన్ని ప్రజలపైన రుద్దినటువంటి భయంకరమైనటువంటి రాక్షసులు. ఈ డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. డబ్బే వీళ్ళ పరమావిధి. కాదేది అనర్హం, డబ్బు సంపాదించడానికి పాపాలు అన్నట్టు అనేక రకాల పాపాలు. ఇది ఒక అత్యంత క్రూరమైనటువంటి పాపం గత ప్రభుత్వం చేసింది. దీంట్లో ఎవరు కూడా డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో ఇంకొక శశపిషలు కూడా ఆస్కారం లేదు. క్లియర్ కట్ గా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఎన్నికలుగా నెక్స్ట్ ఎలక్షన్ ఓట్లు అడుగుతానని చెప్పి ఆ ముందునే ఆసరాగా చేసుకొని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసింది, నాయకత్వం వహించింది. 100కి 100 రూపాయలు, ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది జగమెరిగిన సత్యం. దాంట్లో ఎటువంటి అయితే ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చేసేటువంటి ప్రక్రియ, ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిజంగా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసి అనేకమైనటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఏ కేసులో కూడా ముందుకెళ్ళట్లా. ఎక్కడ 14-15 సంవత్సరాలు అయినా సరే ఏ కేసుకి ఆ కేసు అక్కడ అలా ఆగిపోయి ఉన్నాయి. కొన్ని వేల వాయిదాలకి వెళ్లకుండా దాన్ని ఏదో ఒక రకంగా నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి కాకుండా దూత్గా దూత్ పానీకా పానీ అవ్వాలంటే ఈ దీంట్లో ఉన్నటువంటి స్కామ్ లో ఉన్నటువంటి బాసులు, బడా బాసులు, బిగ్ బాసుల వాళ్ళ బాసులు అందరినీ కూడా కటకటాలు పాలు చేయాలా, చట్టం ముందు నిలబెట్టాలా, దోషుల్ని చట్టపరంగా శిక్షించాలనేటువంటి సదుద్దేశంతో ఎక్కడా కూడా దుందుడుకు చర్యలు చేయట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా కక్ష సాధింపుగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో విజయ్ గారు వాళ్ళలా భావించట్లేదు కదా, వాళ్ళలా భావించట్లేదు. వైసీపీ ఏంటంటే రాజకీయ కుట్ర కోణంలోనే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. నిజంగా కక్ష సాధింపు అనేటువంటిది ఉంటే ఇన్ని రోజులు వీళ్ళు ఇంత డ్రామాలు చేయడానికి అవకాశం ఉండదు. కక్ష సాధింపు అంటే ఎలా ఉంటదంటే, కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా, వయసు కానీ ఇది లేదు, ఆయనకున్నటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కనీసమైనటువంటి ఆలోచన లేకుండా తెల్లవారుజామున వెళ్ళి ప్రచార కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారుజామున వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు చూడండి. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టినటువంటి మహానుభావులు ఆ గత ప్రభుత్వాలు. అది కక్ష సాధింపు అంటే. ఇది కక్ష సాధింపు కాదు, చట్టాన్ని చట్టపరంగా అమలు చేయటం అంటారు ఇప్పుడు జరిగేటటువంటి దాన్ని. అప్పుడు కక్ష సాధింపు అంటారు. ఏదేమైనా కానీ మనం ఎప్పుడు చూడలేదండి దేశంలో 100 కోట్ల రూపాయలకి ఢిల్లీలో మనం చూసాం. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కటకటాల పాలయ్యారు. ప్రభుత్వాలే కూలిపోయినాయి.
కానీ ఇక్కడ ఇంత సమయం తీసుకొని జాగ్రత్తగా ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ప్రజలకు అర్థం అవ్వాలి. కాబట్టి ఎక్కడా కూడా పారదర్శకంగా ఉండాలి. చేసినటువంటి ఆ తప్పుని నిజంగా దాంట్లో ఎవరు పాత్ర లేదనుకోండి, పాత్ర లేదని వస్తుంది. ఉన్నటువంటి వారు మాత్రం ఎక్కడికక్కడ కోర్టులు ఆశ్రయిస్తున్నారు. కోర్టులతో సైతం వీళ్ళకి ఎక్కడ రిలాక్సేషన్ రానటువంటి పరిస్థితి. ఇది మాత్రం పాపం అండి. ఇది నేరం మాత్రమే కాదు, నేరం ప్లస్ పాపం, పాపం ప్లస్ నేరం. దీంట్లో అసలు ఎవరికి కూడా కొంచెం కూడా సానుభూతి కూడా చూపించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇవాళ మంచాల్లో మీరు పల్లెల్లోకి వెళ్ళండి, నగరాల్లో చూడండి, మంచాలు పడి కిడ్నీలు లివర్లు పోయి ఆ కుటుంబాలు పడుతున్నట్టు బాధ, ఆ బాధ పడే వాళ్ళకి తెలిసిద్ది, చూసే వాళ్ళకి తెలిసిద్ది. కానీ దాన్ని కప్పిపుచ్చుకొని దీని ఏదో ఒక రాజకీయ కక్ష సాధింపుగా అని చెప్పుకునేటువంటి వారికి మనుషులే కాదు, వాళ్ళకి హృదయం లేదు, వాళ్ళకి కేవలం డబ్బే ప్రథమైనది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా ఎవరైతే దాని బాధితులు ఉన్నారో వారందరూ కూడా నిజంగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. జరిగినటువంటి విచారణ పైన కూడా పూర్తి నమ్మకం వెలుబుచ్చుతా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరెవరైతే పెద్ద బాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారి సైతం చట్టం ముందు నిలబట్టాల్సినటువంటి బాధ్యత ఉంది, వారి పాత్ర కానీ తేలితే. కాబట్టి తేలడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా త్వరలోనే ఉంటదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్. మనతో పాటు బొట్ల రామారావు గారు